దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను కాని ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తిని. ఇక మీదట నీ కుమారుడనని పిలుచుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆదివారపు వేళలో ఈ పునరుత్థాన ఆరాధనలకు చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. అందరు బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిగా ఎన్నిక చదువు కూర్చోండి, సెల్లులో సైలెంట్లో పెట్టండి, వాక్య సందేశం శ్రద్ధగా వినండి. దేవుని వాక్యము గనుక, దేవుడు మన మధ్యలో ఉన్నాడు గనుక, దేవుడు మనల్ని చూస్తున్నాడు గనుక మనం వింటున్నామా, పెడచెవున పెడుతున్నామా అనేది దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఎక్కడైతే నా నామంలో 2-3 కూడి ఉన్నారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక మనల్ని అందరినీ గమనిస్తూ ఉన్నాడు ఆయన దేవుడు. మనం ఎంత మటుకు వాక్యం వింటున్నాం, ఎంతవరకు ఆ వాక్యాన్ని అనువదించుకుంటున్నాం, మన జీవితాలలో ఆ వాక్యం ఎంత మటుకు మనము పనిచేస్తూ ఉంది, దేవుని కొరకు ఎంత మటుకు మనము సాక్షులుగా బ్రతుకుచున్నాం అనేదే దేవుడు చూస్తూ ఉన్నాడు. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం జాగ్రత్తగా గమనిస్తే మన అంశం ఏమిటంటే తప్పిపోయిన కుమారుడు. మన అంశము తప్పిపోయిన కుమారుడు. ఈ లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక యజమానుడికి 2 కుమారుడు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. చిన్న కుమారుడు ఏం చేశాడంటే తన చెడు వ్యసనాల చేత తనకున్నటువంటి మరి అల్లరి చిల్లరుగా తిరుగుచు, స్నేహితులతో తిరుగుచు, ఆ తండ్రి మీదనే తిరగబడి నా ఆస్తి నాకు ఇవ్వని తండ్రి మీద తిరగబడి తన ఆస్తిని సగము తీసుకొని వెళ్ళిపోయాడు. తన ఆస్తి అంతటిని కూడా తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాడు ఆయన? దూర ప్రాంతం. అక్కడ చదవండి ఒకసారి 11వ వచనంలో. మరి ఆయన ఇట్లా, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి, వారిలో చిన్నవాడును తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తండ్రిని అడగగా అతడు వారికి ఆస్తిని పంచిపెట్టాను. తండ్రి, జాగ్రత్తగా గమనించండి, తండ్రి నాకు వచ్చే ఆస్తి నాకు ఇవ్వు అన్నాడు. తండ్రిని అడిగినప్పుడు తండ్రి అంటున్నాడు, కింది వచనాలలో చూస్తే కొన్ని దినములైన తర్వాత
తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల చేత పాడు చేశాను. చాలు, దుర్వ్యాపారముల కొన్ని దినములైన తర్వాత తండ్రి ఏం చేసినాడంటే ఆస్తిని అడిగినప్పుడు వెంటనే పంచియలేదు. ఆస్తిని అడిగినప్పుడు తండ్రి వెంటనే పంచివ్వలేదు. కానీ కొన్ని దినములైన తర్వాత ఆ కుమారుని యొక్క బాధ తట్టుకోలేక, సరే నీ ఆస్తి నువ్వు తీసుకుని వెళ్ళిపో అన్నాడు. నీ ఆస్తి నీకు ఎంత వస్తుందో తీసుకుని వెళ్ళిపో, ఎందుకు నాకు బాధ పెడతావని తండ్రి ఇచ్చేసినప్పుడు ఆ చిన్న కుమారుడు ఆస్తి అంతా కూడా తీసుకొని వెళ్ళి దూర ప్రాంతానికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? తండ్రిని తల్లిని విడిచి, ఆ ఇంటిని విడిచి, ఆ ఇంటి కుటుంబాన్ని విడిచి, ఆ గ్రామాన్ని విడిచి, ఆ గ్రామంలో ఉన్న ప్రజలను విడిచిపెట్టి దూర ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు? అక్కడికి అతనుకున్న దుర్వ్యాపారం, అతనుకున్న చెడు వ్యసనాలను బట్టి దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడైతే ఎవ్వరు చూడరని, అక్కడైతే ఎవ్వరు ఉండరని, అతనుకున్నటువంటి వ్యసనాలు, అతనుకున్నటువంటి స్నేహితులు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దూర ప్రాంతానికి వెళ్ళి తండ్రి ఆస్తి అంతటిని కూడా వ్యయం చేశాడు. ఏం చేశాడు? వ్యయం చేశాడు, ఆగం చేశాడు, తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. తాగేవారికి తాగాడు రోజు, తినేవారికి తిండి తినిపించాడు. అతనుకున్నటువంటి సినిమా అలవాట్లు కావచ్చు, అతనుకున్నటువంటి మరి ప్రేమ అలవాట్లు కావచ్చు, ఒక ప్రేమికుడు కావచ్చు, ఒక అమ్మాయి యొక్క ఉచ్చులో పడి ఉండొచ్చు, కన్యగా ఉన్న డబ్బంతా కూడా ఆగం చేసేసాడు. ఏం చేసినాడు? ఉన్న డబ్బంతా కూడా ఆగం చేసేసినాడు. ఆగం చేసిన తర్వాత ఒకని ఇంట చేరాడంట. ఎక్కడికి చేరినాడు? ఆ దేశస్తులలో ఒకని ఇంట్లో. ఆ దేశం అంతా కూడా కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులకు తట్టుకోలేక, ఆ ఆకలికి తట్టుకోలేక ఒక యజమాని యొక్క చెంత చేరాడు. ఆ ఇంటిలో ఏమున్నాయంట? ఆ ఇంటిలో ఏమున్నాయి? పందులు ఉన్నాయంట. ఏమున్నాయమ్మా? పందులు ఉన్నాయి. ఆ ఇంటి యజమానుడు ఏమంటున్నాడు అంటే, ఒరేయ్ పందులు కాసుకొని రాపురా అంటున్నాడు. అన్నం పెట్టాలన్నా పందులు కాసుకొని రావాలి. వానికి అన్నం దొరకాలంటే ఏం కాసుకొని రావాలా? పందులు కాసుకొని రావాలి. కనీసం ఈ పందులు కాస్తేనన్నా నాకు అన్నం పెడతారేమో అనుకున్నాడు. అతను ఏమనుకున్నాడు? కనీసం ఈ పందులు కాస్తేనేమన్నా నాకు అన్నం పెడతారేమో అనుకున్నాడు. కానీ ఆ దేశం అంతా కూడా కరువు వచ్చింది. వాళ్ళకే అన్నం లేదు, వాళ్ళకే సరిగా అన్నం లేదు. ఈ పందులు మేపడానికి వెళ్ళాడు. పొలాలకి పొట్టు తింటున్నాయి. ఏం తింటున్నాయి? పందులు పొట్టు తింటున్నాయి. ఆకలి మంట తట్టుకోలేక, ఆ నీళ్ళ దప్పిక తట్టుకోలేక ఆకలి మంట పేగులు అడుస్తూ ఉన్నాయంట. పేగులు మంటలేస్తూ ఉన్నాయి. ఆ పేగులు మంటలేస్తున్నప్పుడు ఆకలి దప్పిలతో తట్టుకోలేక ఏడుస్తూ, దుఃఖపడుస్తూ, కన్నీడు విడుస్తూ, ఆ పందులు తినే పొట్టు తినన్న నేను ఆకలి తీర్చుకుందామా అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? ఆ పందులు తినే పొట్టు తిని నేను ఆకలి తీర్చుకుంటే బాగుంటుందేమో అని ఆలోచన పుట్టిందంట అతనికి. ఆలోచన పుట్టినప్పుడు ఎవరు మతికొచ్చినారంటే, నా తండ్రి ఇంట అనేక కూలి వారికి అన్నం సమృద్ధిగా ఉంది, నేను ఈ పందులు తినే పొట్టు తినడానికి ఆశపడుతున్నానని అనుకున్నాడు. నా తండ్రి ఇంట కూలివారికి, అనేకమైనటువంటి పనివారికి సమృద్ధిగా కడుపు నిండగా వాళ్ళకు అన్నం ఉంది. నేను చేసుకున్న పనేంటి? నేను తప్పిపోయిన మార్గం ఏంటి? మా నాన్న మాటకు ఎదురిచ్చి, పరలోకములో ఉన్నటువంటి దేవుని మాటకు ఎదురిచ్చి
లోబడినటువంటి తత్వము, నాకున్న చెడు వ్యసనాలను బట్టి నేను ఎంతగానో దారి తొలగినటువంటి వాడిగా ఉండి నా డబ్బంతా ఆగం చేసుకొని, నా ఆస్తి అంతా ఆగం చేసుకొని, ఆ తాగిన వాడిస్తాడా డబ్బులు? తిన్నవాడిస్తాడా? బిర్యానీలు తినిపించింటాడు. ఏం తినిపించింటాడమ్మా? మీరు కొంచెం వెనక్కి జరగండి, మీరు నాకేం కనిపిస్తలేదు. ఏం తినిపించింటాడు రోజు? వెనకాడ డబ్బులు వేలకు వేలు ఉన్నాయి. ఆస్తి సగం ఆస్తి తీసుకొని పోయినాడు. సగం ఆస్తి తీసుకుపోయినాడు. లక్షలు లక్షలు ఉండొచ్చునేమో, వద్దున. అవి రోజుకు ఒక 10,000 ఖర్చు పెట్టినా ఒక కొండ లాంటిది తరిగిపోతుంట. ఆ కొండని రోజుకు ఒక రాయి తీసేస్తే కూడా ఆ కొండ కూడా తరిగిపోతుంట. రోజు 10,000 20,000 ఖర్చు పెడుతుంటే అతని ఆస్తిలో ఏమన్నా మిగులుతుందా చెప్పు? మిగులుతుందా? మిగలదు. రోజుకు 10 మంది వచ్చి, స్నేహితులు వచ్చి, అరే రాండ్ర తాగుదాము తిందాము అంటే పరిగెత్తుకొని వచ్చేతోళ్ళు ఉన్నారు. పరిగెత్తుకొని వచ్చేతోళ్ళు ఉన్నారు. ఫోన్ చేస్తే చాలు, లేకుంటే నువ్వు పిలుపునిస్తే చాలు, నువ్వు పిలిచకపోయినా వస్తారు. అరే పలానా వాడు పలానా టయానికి వాడిని కలిస్తే చాలు వాడు ఖర్చు పెడతాడు అనేది తెలుసు వాళ్ళకి. ఋషి మరిగినారు. ఏం మరిగినారు వాళ్ళు? ఋషి మరిగినారు. వాని దగ్గరికి వస్తారు, వాని డబ్బులలో కూడా వేయం చేస్తారు. వాని ఆస్తి ఖాళీ చేయడానికి రెడీగా ఉన్నారు. వానికి బుద్ధి చెప్పే వాళ్ళు లేరు. తినడానికి తాగడానికి ఎంజాయ్ చేయడానికి పరిగెత్తుకొని వస్తారు. కానీ వానికి బుద్ధి చెప్పేవాడు ఒక్కడన్నా ఉన్నాడా? ఒరే తాగి నీ ఆస్తి అంతా ఎందుకు ఖాళీ చేసుకుంటున్నావురా అని ఒక్కడన్నా చెప్తాడా? కనీసం ఒక్కడు చెప్పడు. అసలు అంత అయిపోయినాక ఏడుస్తూ ఉంటే కూడా వాడిని చూడడానికి కూడా రారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. అది మన ఇంటిలో కావచ్చు, మన గ్రామంలో కావచ్చు, మన పట్టణాలలో కావచ్చు, ఎక్కడైనా సరే ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు గమనించాలి పెద్దలైన మనము. పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాగ ఖర్చు పెడుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నారు. మన కుటుంబంలో మన పిల్లల్ని ఇంకా మనం గమనించాలి. వాళ్ళ జీవితాలను ఎలాగ వాళ్ళు కట్టుకోగలుగుతున్నారో, వాళ్ళ జీవితాలను ఎలాగ వాళ్ళు పతనం చేసుకుంటున్నారా, లేకుంటే వాళ్ళ జీవితాలను కట్టుకుంటున్నారా అనేది మనం గమనించకపోతే పిల్లలు తప్పిపోయి వాళ్ళ జీవితాలను పాడు చేసుకోవడానికి ఎన్నో ఆస్కారాలు ఉన్నాయి. సాతానుడు మప్ప పెడతాడు. సాతానుడి మీద మనం నింద వేయడము, సాతానుడే నన్ను ఇలా చేశాడని చాలామంది వాని మీద నింద వేసి వీళ్ళ యొక్క దురద తీర్చుకుంటున్నారు. సాతానుడు నువ్వు స్థానం ఇవ్వకపోతే సాతానుడు నీలోనికి రాడు. నువ్వు నేను స్థానం ఇవ్వకపోతే వాడు మనలోనికి రాడు. నువ్వు నేను స్థానం ఇచ్చినప్పుడు వాడు మనలోనికి వస్తాడు. వాడు మనలోనికి వచ్చి మనల్ని పాడు చేయడానికి, మనల్ని తప్పుడు త్రోవ పట్టించడానికి వాడు ఎన్ని రకాలుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. మనం దేవునిలో బలమైనటువంటి పునాదిలో ఉన్నప్పుడు వాడు ఇలాగ టచ్ కూడా చేయలేడు. దేవునిలో బలంగా మంచి మార్గంలో మంచి స్నేహితులతో, మంచి స్నేహితురాళ్ళతో ఉన్నప్పుడు వాడు ఇలాగ టచ్ కూడా చేయలేడు. సాతానికి యేసుప్రభు అన్నా, యేసుప్రభు యొక్క పిల్లలన్నా, యేసుప్రభు యొక్క సంఘం అన్నా, యేసుప్రభు యొక్క శిశుడన్నా శిశురాలన్నా వానికి వణుకు పుడుతుంది. ఏం పుడుతుందమ్మా? వానికి వణుకు పుడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి, మనం ఎంత దేవునిలో ఎదుగుతూ ఉంటే అంత దేవుడు ఇంకా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. వాని ఆస్తి అంతా కూడా ఆయిపగొట్టుకున్నాడు, తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు తండ్రి దూరమున్నగానే చూశాడు. తండ్రి ఏం చూశాడమ్మా? దూరముగా ఉన్నగానే చూశాడు. పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి, మెడ మీద ముద్దు పెట్టుకొని అత్తుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. కుమారుని చూసి సైలెంట్లో పెట్టది. కుమారుని చూసి వెంటనే దూరముగా ఉండగానే పరిగెత్తుకొని పోయి మెడ మీద ముద్దు పెట్టుకొని అత్తుకొని మెడ మీద ముద్దు పెట్టాడు తండ్రి.
పనివారిని చూసి, అయ్యా వీరికి ప్రశస్త వస్త్రాలు తీసుకొని రండి. చదవండి అక్కడ ఒక మాట. వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను నేను పాపం చేస్తిని. ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తేండి, వీనికి కట్టి వీని చేతికి ఉంగరమును పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాపములో తప్పిపోయినటువంటి ఒక మానవుడు దేవుని దగ్గరికి వస్తే ప్రశస్త వస్త్రాలు ధరించడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఒక పాపములో తప్పిపోయినటువంటి స్త్రీ గాని, పురుషుడు గాని, యవనస్తుడు గాని, యవనస్తురాలు గాని తప్పిపోతే ఆ పరలోకపు తండ్రి నుంచి తప్పిపోయినటువంటి మానవులను అందరినీ కూడా దేవుని దగ్గరికి వస్తే ఆయన ప్రశస్త వస్త్రాలు కప్పడానికి, తొడిగించడానికి, బంగారు ఉంగరము తొడిగించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ మార్గములో ఉన్నావు, నువ్వు చెడు ఆలోచనలో ఉన్నావా, నీ పాపము ఆలోచనలో ఉన్నావా, పాపము క్రియలలో ఉన్నావా, పాపము తలంపులలో ఉన్నావా, దేవుని మార్గాన్ని తప్పిపోయి ఉన్నావా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆరాధనలో వినిచున్న నువ్వు ఎవరైనా సరే దేవుడు నీతో చక్కగా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నీకు బుద్ధి వచ్చిందా? దేవుని దగ్గరికి వచ్చావా? దేవుని మందిరంలోనికి వచ్చావా? వెంటనే దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రాణము పెట్టినంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. భౌతికమైనటువంటి ఒక తండ్రి ఆయన దూరముగా ఉన్నప్పుడే చూసి హత్తుకున్నప్పుడు, పరలోకములో ఉన్నటువంటి తండ్రి కూడా అంతకంటే రెట్టింపుగా నిన్ను హత్తుకొని ప్రశస్త వస్త్రాలు ధరింపచేయడానికి, క్రొవ్విన దూడను వధించడానికి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన రెడీగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని దగ్గరికి వచ్చేవారిని అంత మాత్రము ఆయన రోసి వేయడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. బూదిగంధ నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి అంటున్నాడు. అదేవిధంగా మనము గమనిస్తే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆస్తి, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆస్తిని అంతటిని కోల్పోతున్నాడు మానవుడు. మీకు ఈ దినము ఈ ఆరాధనలో 8 రకాలైనటువంటి ఆస్తి, దేవుడు ఇచ్చినటువంటి ఆస్తిలో మానవుడు ఎలాగ కోల్పోతున్నాడో మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా ఒకటోది స్వరూపం. దేవుడిచ్చినటువంటి స్వరూపాన్ని మానవుడు ఎలాగ కోల్పోయాడో చూద్దాం ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వానిని సృజించెను. ఎవరు పోలిక చొప్పున? దేవుడు మానవురాల్ని సృజించాడు. ఎవరి పోలికలో ఉన్నామమ్మా మనం? దేవుని పోలికలు.
ఇక్కడ మనం గమనించాలి. ఒకటోది, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనము ఈ స్వరూపాన్ని కోల్పోయినటువంటి మానవుడిగా ఉన్నాడు ఆదాము. మొట్టమొదటిగా ఆదాము అవ్వలు ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన తర్వాత అందులో ఉన్నటువంటి సమస్తాన్ని, జంతువులను, పక్షులను, జీవరాశులను అన్నిటినీ నిర్మించిన తర్వాత నోటి మాట చేత కలుగునుగా కానీ దేవుడు చెప్పిన తర్వాత అవన్నీ కలిగాయి. కానీ మానవుని మాత్రం ఎలాగ చేశాడంటే ఆయన స్వరూపమందు చేసుకున్నాడు. మట్టిని తీసి బొమ్మగా చేసి నాసిక రంధ్రములో జీవవాయువు ఊదాడు. దేవునికి ఎలాగైతే స్వరూపం ఉందో అదే స్వరూపములో మానవుని ఆదామును చేశాడు. నాసిక రంధ్రములో జీవవాయువు ఊదినప్పుడు దేవుని స్వరూపములోనికి మానవుని అలాగనే మలిచాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అండి! ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు కాకపోతే ఆయన స్వరూపములో మానవుని చేసుకుంటాడు. మనం అనుకుంటాము, ఒక భౌతికమైనటువంటి తండ్రి తల్లి ఏమనుకుంటారంటే నాలాగనే నా పిల్లలు పుట్టాలి, నాలాంటి స్వభావం, నాలాంటి లక్షణాలు, నేను చెప్పినట్టుగా నా పిల్లలు వినాలని తల్లిదండ్రి ఎలాగా మనం కోరుకుంటామో తండ్రి కూడా అలాగనే కోరుకుంటున్నాడు. తండ్రి కూడా ఆయన స్వరూపంలోనే మానవుని చేసుకున్నాడు. పరలోకపు తండ్రి కూడా ఆయన స్వరూపంలోనే మానవుని చేసుకున్నాడు. ఈ స్వరూపాన్ని కోల్పోయినాడు మానవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను గమనించాలి. ఈ స్వరూపం అనేది కోల్పోయినటువంటి మానవుడిగా మనం చూస్తున్నాం. దేవుని స్వరూపంలో చేసుకున్నాడు. ఒక ఆస్తిని ఇచ్చాడు మనకు. ఏం ఆస్తిది? దేవుని స్వరూపమైనటువంటి ఆస్తిని ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము మనకిచ్చాడు. ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడంటే ఎంత గొప్ప భాగ్యం అది! ఎంత విలువైనటువంటి భాగ్యం అది! ఎంత విలువైనటువంటి స్వరూపం అది! ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం గమనిస్తే జీవము ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? జీవము. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైనటువంటి యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. జీవవాయువు నరుని మట్టితో చేశాడు, అంటే ఒక బొమ్మగా చేశాడు. జీవవాయువు ఊదాడు, జీవాత్మయాడు. దేవునిలో ఉన్నటువంటి జీవ ఆత్మను ఊదినప్పుడు జీవము మనకు, దేవుని యొక్క జీవం మనలోనికి వచ్చింది. దేవుని యొక్క ఆస్తి మనకిది. ఏం ఆస్తి అమ్మ ఇది? మనలోన జీవం ఉందంటే, మనలోన ఒక ఆత్మ ఉందంటే దేవుని యొక్క ఆస్తి మనలోన ఉంది. దేవుని యొక్క స్వరూపం మనలోన ఉంది అంటే అది దేవుని యొక్క ఆస్తి. మనలోన మనం ఆత్మతో ఉన్నామంటే దేవుని యొక్క ఆస్తి అది. మనలోనే దేవుని యొక్క జీవం మనలోన ఉందంటే దేవుని యొక్క ఆస్తి అది. ఈ ఆస్తిని చాలా మంది కోల్పోతూ ఉన్నారు. మూడవదిగా మనము ఆలోచన చేస్తే బలము. ఏమిచ్చాడు దేవుడు మనకు? బలం ఇచ్చాడు. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. 29వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించెను. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగా చేసి వారిని ఆశీర్వదించెను. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించాడు. ఏమిచ్చాడు దేవుడు? ఆస్తి మనకు బలం ఇచ్చాడు. మనం ఆరోగ్యవంతులుగా ఉన్నాం, బలవంతులుగా ఉండం. ఈనాడు మనము దేవుని కృపలో, దేవుని దయా కిరీటమును బట్టి
మనము బలంగా ఉన్నాం. ఇంత బలంగా ఇంత ఆరోగ్యంగా ఉంటే, దేవుని బలం మనలోన ఉంటే, మనం నిరుత్సాహపడి నాకు బలమే లేదు, నాకు శక్తి లేదు, నాకు ఆరోగ్యమే లేదని ఎంతోమంది నిరుత్సాహపడి ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోకుండా దాన్ని కూడా ఎదారి పెట్టుకొని కోల్పోయేటువంటి, ఆ బలాన్ని కోల్పోయేటువంటి మనుషులు ఈనాడు ఎంతోమంది ఉన్నారు. ఎవరిచ్చిన బలం ఇది? దేవుడిచ్చిన బలం. కొంతమంది బలం లేక కాళ్ళు పడిపోయి చేతులు పడిపోయి మంచాలలో పడినారు. వాళ్ళకన్నా నువ్వు రెట్టింపు కాదా? నువ్వు కాస్తో పూస్తో బలంగా నడుస్తున్నావు, పనికి వెళుతున్నావు. అమ్మా నడుము నొప్పి, అమ్మా కాలు నొప్పి, నాకు దేవుడు అన్యాయం చేసినాడంటే, నీకు అన్యాయం చేయలేదు. దేవుడు ఇచ్చిన బలమును బట్టే, దేవుని దయను బట్టే, దేవుని కృపను బట్టే నీకు బలం ఉంది, ఇంకా నీకు శక్తి ఉంది, ఇంకా దేవుని యొక్క ఆస్తి అది. నీకు ఏమిది? దేవుని యొక్క ఆస్తి అది. ఈ ఆస్తిని నువ్వు ఎలాగ కోల్పోతున్నావు? ఇది స్థిరమైనటువంటి ఆస్తి, దేవుడు ఇచ్చింది నీకు. ఈ లోకంలో ఉన్నది పొలాలు, ధనము, ఇండ్లు, పొలాలు అన్నీ కూడా ఒకనాడు లయమైపోతావేమో కానీ, లేకపోతే నీ కండ్లు ఎదురుగా అవి అన్నీ కూడా వ్యయమైపోతావేమో కానీ, నీ చేతులారా నువ్వే పాడు చేసుకుంటావేమో కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆస్తిని నువ్వు పాడు చేసుకుంటే అది కోలుకోలేవు, దాన్ని పొందుకోలేవు. నువ్వు దాన్ని ఎలాగా నువ్వు కాపాడుకోవాలి? నీ బలాన్ని ఎలాగా కుంగ తీసుకుంటున్నావు? నీ బలాన్ని ఎలాగా వ్యయం చేసుకుంటున్నావు? నీ బలాన్ని నువ్వు బాగా, దేవుని ఇచ్చినటువంటి ఆస్తిని, దేవుడిచ్చిన బలాన్ని నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలే. చాలామంది ఏం చేస్తారంటే, నేను బలవంతుణ్ణి, నేను శక్తిమంతుణ్ణి, నాకు బలం ఉంది, కండలు ఉండయి అని విర్రవీగుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నేను ఇద్దరు మనుషులు వచ్చినా చంపేస్తాను అనేటువంటి దుర్మార్గతతోని అడ్డగోలుగా వాళ్ళని న్యాయం, నీతి లేకుండా చంపుతూ ఉంటారు. ఎందుకు? ఎవరిచ్చిన ఆస్తి అండి అది? నీకు దేవుడిచ్చిన ఆస్తి. అంటే నువ్వు నరహత్య చేయడానికి కాదు నీకు బలం ఇచ్చింది, నువ్వు అని చంపడానికి కాదు. నీకు ఎందుకు ఇచ్చాడు ఆ బలాన్ని? దేవుని కొరకు ఉపయోగించాలి, దేవుని చిత్తంలో నువ్వు బ్రతకాలి. వేరొకరి ఆస్తిని, వేరొకరి భార్యను దోసుకోవడానికి కాదు నీకు బలం ఇచ్చింది. వేరొక భార్యను దోసుకోవడానికి కాదు నీకు బలాన్ని ఇచ్చింది. నీ భార్య కాదని వేరొక భార్యను కూడా దోసుకుంటున్నాడు, నాకు బలం ఉందని, నాకు శక్తి ఉందని. దేవుడు అలా చెప్పలేదండి. నీకు బలం ఇచ్చింది ఎవరు? ఎందుకు ఇచ్చాడు బలం నీకు? నువ్వు గమనించాలి. ఆ బలాన్ని ఎవరి కొరకు ఉపయోగించాలి? ఎలాగా నువ్వు ఈ లోకంలో బ్రతకాలి? దేవుని కొరకే ఉపయోగించాలి, దేవుని చిత్తంలో నువ్వు బ్రతకాలి, దేవుని పనులు చేయాలి, దేవుని సేవ చేయాలి, దేవుని ప్రణాళికలో బ్రతకాలంటున్నాడు దేవుడు. నాలుగోదిగా మనం గమనిస్తే ఉపాధి. నాలుగోదిగా మనం గమనిస్తే ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, దేవుడైనటువంటి యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడైనటువంటి యెహోవా ఒక తోట వేశాడు. ఆ తోటలో ఆదాము వలన ఉంచాడు. ఏమని చెప్పాడంటే, మీరు ఈ తోటను కాయండి, ఈ తోటను సేద్యపరచండి, ఈ తోటను మీరు కావిలిగా ఉండండి, ఈ తోట ఫలాలన్నీ కూడా మీరు తినండి, ఈ తోట మధ్యలో ఉన్న ఫలం మాత్రం మీరు తినకూడదని దేవుడు చెప్పాడు. కానీ ఏం చేశారు వీళ్ళు? దేవుడు ఇచ్చినటువంటి మనం బ్రతకాలంటే ఒక ఉద్యోగం ఉండాలి. ఏముండాలమ్మా? లేకుంటే దేవుడు ఇచ్చిన బలంతో ఒక కూలి పనన్నా చేసుకుంటాం, లేకుంటే ఒక రైతు పనన్నా చేసుకుంటాం, లేకుంటే పొలాలన్నా పండిస్తాం. ఇతర పనులు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. మనకు ఉపాధి ఇచ్చాడు దేవుడు.
ఏమిచ్చాడు? బ్రతకడానికి పని చేసుకుని మనం బ్రతకాలి. సోమరులుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? సోమరులుగా ఉండకూడదు. మనం గమనించాలి. ఇక్కడ ఉపాధి ఇచ్చాడు. ఎవరికి? ఆదామవ్వలకు ఒక తోట వేసాడు. ఆ తోటలో ఏ కొదవ లేకుండా మీరు తినడానికి ఆహారము అన్ని ఫలాలు ఇచ్చాడు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే దీన్ని సేద్యపరచండి, దీన్ని కావిలి కాయండి. మీరు దొంగలు పడకుండా, పశువులు పడకుండా మీరు కావిలి కాయండి, సేద్యపరచండి, ఈ తోటకి నీళ్లు కట్టండి. ఈ తోట ఫలాలు ఆకలి కొన్నప్పుడు ఈ తోటలో ఉన్న ఫలాలు తినండి. మీరు పండ్లు, నీకు ఇష్టం వచ్చిన పండ్లు తిను. నీకు కోరినటువంటి పండ్లు ఉన్నాయి అక్కడ. ఏం పండ్లు ఉన్నాయమ్మా? నువ్వు కోరుకున్నటువంటి పండ్లు ఉన్నాయి. ఏమన్నా తిను, మంచి పండ్లు తిను. నీకు హాని చేసే పండ్లు వద్దు. దీంట్లో ఈ లోకంలో కూడా మంచి పండ్లు ఉన్నాయి, హాని చేసే పండ్లు కూడా ఉన్నాయి. మనం మంచివి తినాలి కానీ తిక్కపుచ్చకాయలు తింటే ఎట్టుంటదమ్మా? మనిషికి తిక్కలేస్తుంది కదా. మంచి పండ్లు ఉన్నాయి, చెడు పండ్లు. దాంట్లో తోటలో, ఏదోను తోటలో మంచి పండ్లు పెట్టాడు దేవుడు. అందులో ఏం పెట్టాడంటే తోట మధ్యలో ఈ పండ్లు తినాకండి, తినిన వెంటనే మీరు చనిపోతారని కూడా చెప్పాడు దేవుడు. తినిన వెంటనే మీరు చచ్చుదురుగాక అని కూడా చెప్పాడు. దేవుని మాట లెక్క పెట్టారా వీళ్ళు? ఆదాము భార్య హవ్వ ఏం చేసిందంటే సాతాను మాట విని భర్త మాట పక్కన పెట్టింది, దేవుని మాట పక్కన పెట్టింది, సాతాను మాట తీసుకుంది. నువ్వు దేవతవైపోతావు. ఏమైపోతారంట? అబ్బా, దేవతనైపోతే ఇంకేమి, నాకు ఇంతకన్నా ధన్యతన అనుకుంది. వాని మాటలు, మాయ మాటలకు పడిపోయింది. చాలా మంది ఆడళ్ళు వెంటనే మొగళ్ళ మాటలకు, మాయ మాటలకు పడిపోయి వాని ఉచ్చులో పడి వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటారు చాలామంది. నేను డైరెక్ట్ చెప్తున్నా మీకు, స్త్రీలైన మీకు, మొగళ్ళు మాయ మాటలు చెప్తే వాళ్ళ మాయ మాటలకు పడిపోవద్దండి. వాళ్ళలోన సాతానుడు జొరబడి ఉంటాడు. వాళ్ళలోన ఎవరుంటారు? సాతానుడు ఉంటాడు. వాళ్ళ జీవితాలను, స్త్రీల జీవితాలను పాడు చేస్తున్నారు. ఈనాడు చాలా మంది పతనం చేస్తున్నారు. సాతాను మాట విని వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. సాతాను చేత ప్రేరేపింపబడినటువంటి పురుషులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాతానికి ఎప్పుడైతే ఈమె లోబడిందో, నువ్వు దేవతగా ఉంటావంటే, ఆమె వెంటనే ఆశపడి ఆ పండ్లు తినింది. తన భర్తకు కూడా ఇచ్చింది. భర్త దిగంబరైపోయినాడు, భార్య కూడా దిగంబరైపోయి ఆ తోటలో నుండి వెలివేయబడేటట్టుగా చేసుకున్నారు. ఒక గొప్ప ఆస్తి ఇచ్చాడు దేవుడు. ఆ తోటను కాయండి, మీరు ఆ తోటలో ఫలాలు తినండి, ఆ తోటకి నీళ్లు కట్టండి, చక్కగా మీరు ఆ తోటలో బ్రతకండి, నేను వస్తాను, మీతో సహవాసం చేస్తానని దేవుడు చెప్తే, గొప్ప ఆస్తి ఇస్తే ఆ ఆస్తిని కోల్పోయినారు. ఎంత గొప్ప ఆస్తి అది అంటే చాలా గొప్ప ఆస్తి అది. ఆ ఆస్తిని కోల్పోయినారు వాళ్ళు. దేవుడు వచ్చి మీరు వెళ్ళిపోండి తోటలో నుంచి, దేవుడు త్రోసివేశాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, చెమట గార్చి కష్టం చేసి ఇప్పుడు ప్రతి మానవుడు కూడా ఆదామవలో నుండి వచ్చినటువంటి మానవులమే మనం. మన మొదటి ఆదాము మొట్టమొదటి ఆదాము సంతానమే మనం. ఆదామ వల్ల సంతానమే మనం. ఆయన స్వభావం వచ్చింది మనకు. ఎవరి స్వభావం వచ్చింది మనకు? ఆదామ వల్ల స్వభావం మనకు వచ్చింది. వాళ్ళ గర్భములో మనము పుట్టాం గనక, వాళ్ళ సంతానం గనక, వారి స్వభావం మనకు వచ్చింది కనుక వారిలాగానే పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకే దేవుడిచ్చిన స్వరూపాన్ని, దేవుడిచ్చిన ఆస్తిని, దేవుడిచ్చిన బలాన్ని కోల్పోతున్నారు మానవులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. వాళ్ళు కోల్పోయినారు ఆ తోటను, ఆ ఆస్తిని కోల్పోయి ఆ తోటలో నుంచి వెలివేయబడేటట్టుగా చేసుకున్నారు వాళ్ళు. దేవుడు వచ్చి మీరు ఈ తోటలో నుంచి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి, ఈ తోటను కాయడానికి కానీ తోట ఫలాలు తినడానికి మీరు అర్హులు కాదు, మీరు
వెళ్ళిపోండి అని పంపించేశాడు. మనం కూడా కాస్త పూస్తో దేవుడు ఆస్తి ఇచ్చాడు. ఈ ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేస్తే అవి అయిపోయిన తర్వాత ఎవరు కూడా పెట్టరు. ఎవరు కూడా పెడతారమ్మా? అంతో ఇంతో నీ కాడ ఉంటేనే నీ చుట్టాలు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు నిన్ను పలకరిస్తారు. ఏమి లేకపోతే అసలు పలకరి కూడా పలకరియారు. అవునా కాదమ్మా? ఏమి లేకపోతే పలకరిస్తారా? యాడ ఏమి వచ్చిన డబ్బులు అడుగుతుందో అని మొగం తప్పించుకొని పోతారు. నాకు అన్నం తిన్నీక ఈ పూటకి ఏమి లేదన్నా, నాకు ఈ పూటకు కొంచెం బియ్యం పెట్టంటే కూడా పెట్టని వారు ఉన్నారు. అందుకే ప్రతి మనిషి కూడా జాగ్రత్తగా గమనించి బ్రతకాలి. ఉన్న ఆస్తిని పోగొట్టుకుంటే ఏమో సంపాదించిన వాళ్ళక తండ్రి, తల్లిదండ్రులు, పితరులు సంపాదించిన ఆస్తిని కూడా వీడు పోగొట్టడానికి తయారైనాడు. ఏమైనాడు? పితరులు ఎవరో సంపాదించుంటారు దాన్ని కూడా పోగొట్టడానికి వీడి చెడు వ్యసనాలను బట్టి దాన్ని పాడు చేసుకోవడానికి తయారైనాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు మనం గమనించాలి. అదేవిధంగా ఉద్యోగం, 5వది ఉద్యోగం. ఆదికాండము 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయును. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. చాలు. ఎంత గొప్ప ఆస్తి ఇచ్చినాడు. ఇక్కడ ఏమేమంటమ్మా? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను. ఇక్కడ అదే విధంగా 26వ వచనంలో దేవుడు తన స్వరూపమందు వాణ్ణి స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను, అంటే సముద్రంలో ఉన్నటువంటి చేపలను కూడా మనమే వెళ్తున్నాం. చేపలు వల వేసి పట్టుకొని దానిని వ్యాపారం చేస్తున్నారు. అంటే పట్టుకొని దానిలను తింటున్నారు. వాళ్ళ జీవనోపాధి కొరకు అది ఒక ఉద్యోగం అన్నమాట. దేవుడిచ్చిన ఉద్యోగం. ఎవరిచ్చింది అది? చేపలు పట్టే వాళ్ళకి చేపలు వలలు ఇచ్చింది ఎవరు? చేపలను ఇచ్చింది ఎవరు? ఆ ఉద్యోగం ఇచ్చింది ఎవరమ్మా? దేవుడే కదా వాళ్ళకి ఇచ్చింది. చేపల వలలైనా, సముద్రంలో ఉన్న చేపలైనా ఆ పని చేసుకోవడానికి ఆ ఉద్యోగమైన ఎవరు ఇచ్చినారు వాళ్ళకి? దేవుడే కదా. మరి అంత గొప్ప ఉద్యోగం ఇస్తే మరి పని చేసుకొని ఆ చేపలు పట్టుకొని మీరు బ్రతకండ్రా అంటే సోమరు వాళ్ళగా ఉంటే కడుపుకు అన్నం వస్తుందా? ఆకాశ పక్షులు కానీ, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును కానీ, ప్రతిది కూడా దేవుడు మనకి ఇచ్చాడు ఆస్తిని. మనం వాటన్నిటి మీద ఏలాలంట. వాటన్నిటినీ ఏలాల. ఒక సింహం కూడా మనం సాకితే మనం చెప్పినట్టుగా వింటుంది. అది మనమే వెళ్తాం దాన్ని. సింహం కూడా, సింహానికి అందరూ భయపడతారు కదా, అయినా మనకు లోబడుతుంది. సింహం కూడా మనుషులకు లోబడుతుంది. అది మనం ఈ సింహాలను కూడా మనమే వెళ్తాం. జంతువులను మనమే వెళ్తాం. ఎద్దులను మనం వెళ్తున్నామా లేదా? ఆవులను మనం వెళ్తున్నామా లేదా? పక్షులను మనం వెళ్తున్నామా లేదా? పక్షులను చాలామంది బుర్లాకలు చంపుకొని తింటారు. అన్నింటినీ జింకలను చంపుకొని తింటారు, తొడేలను చంపుకొని తింటారు. ఎవరు వెళ్తున్నారు దానివల్ల? మనుషులం మనమే కదా వెళ్తుండేది. ఇవన్నీ కూడా దేవుడు మనకే ఇచ్చాడు. మనమే వెళ్తున్నాం. మనకు ఒక ఉద్యోగము, పని చేసుకొని బ్రతకాలనేటువంటి ఉద్యోగం ఇచ్చాడు. వేటాడుతాడు వేటాడాలి, వ్యాపారం చేస్తాడు వ్యాపారం చేయాలి, ఏ పని చేస్తాడో ఆ పని చేయాలి. ఆ పని చేసుకొని మనం బ్రతకాలి. ఇప్పుడు ఒక కుక్క సాకినానుకో, కుక్క సాకినటువంటి యజమాని మాట కుక్క వింటుందా లేదా? వింటుందా లేదమ్మా?
దాన్ని మనం ఏలుతున్నామా లేదా? ఆ కుక్కని మనమే కదా ఏలుతున్నది. ఎవరన్నా ఏలుతున్నారా? అది కుక్క మనల్ని ఏలుతుందా? మనల్ని ఏలదు, అది మనమే దాన్ని ఏలుతున్నాం. ఏ జంతువును జాకినా, ఎద్దులను జాకితే ఎద్దులు మనం చెప్పినట్టుగా వింటాయి, ఆవులను జాకితే మనం చెప్పినట్టుగా అవి వింటాయి. మనమే వెళ్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. అదేవిధంగా 6వ అంశంగా జ్ఞానం. దేవుడు ఏమి ఇచ్చాడు? మనకు జ్ఞానం ఇచ్చాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. చాలు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఎవరిచ్చినారు జ్ఞానము? దేవుడు ఇచ్చినాడు. ప్రతి మానవుని కూడా ఆదామవులకు ఎవరిచ్చినారు? అప్పుడు దేవుడు జ్ఞానం ఇస్తే అజ్ఞానముతో ఆ దేవుడిచ్చిన జ్ఞానాన్ని కోల్పోయినారు. చాలామంది దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాళ్ళు ఎలాగా దేవుని కొరకు ఉపయోగించకుండా ఈ లోకములో వాళ్ళ కొరకు, సాతాని క్రియల కొరకు ఉపయోగిస్తున్నారు. దేవుని కొరకే ఉపయోగించాలి దేవుడిచ్చిన జ్ఞానాన్ని. ఇప్పుడు తండ్రి పిల్లలకు ఎంతగానో జ్ఞానం నేర్పిస్తుంటాడు. మన పిల్లలకు మనం జ్ఞానం నేర్పిస్తామా? నేర్పిస్తాం కదమ్మా. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చెప్తాడు తండ్రి? రేయ్ జాగ్రత్తగా వెళ్ళు, రోడ్డు దిగినప్పుడు, ఆటో దిగినప్పుడు, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా దాటు, స్కూల్లోనికి జాగ్రత్తగా వెళ్ళు, అక్కడెక్కడ టైం వేస్ట్ చేయొద్దు. ఎవరు నేర్పించేది? తల్లి తండ్రి జ్ఞానం నేర్పిస్తారు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు మనకు. ఆ జ్ఞానాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. అది కాకుండా ఎంతోమంది సాతాను సంబంధమైనటువంటి క్రియలకు ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. సాతాను సంబంధమైనటువంటి క్రియలకు ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా 7వ అంశంగా తలాంతులు, కృపావరములు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం. 25:15. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. చాలు. ఇక్కడ దేవుడు కృపావరాలను మనకి ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు. కొంతమందికి మంచి టాలెంట్ ఉంటుంది, పాటలు పాడే టాలెంట్, పాటలు రాసే టాలెంట్ ఉంటుంది, వాక్యం చెప్పే టాలెంట్ ఉంటుంది, వాక్యం చదివే టాలెంట్ ఉంటుంది, సేవ చేసే టాలెంట్ ఉంటుంది. కృపావరాలు దేవుడు ఇస్తే వీళ్ళు ఏం చేస్తారంటే దానికి 5 తలాంతులు ఇస్తే, 5 కృపావరాలు ఇస్తే 5కి 5 సంపాదించాలి. ఎన్ని సంపాదించాలా? 5కి 5 సంపాదించాలి. 2 ఇస్తే 2కి 2, 2టికి 2 సంపాదించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే, నేను వాక్యం చెప్పే వరం నాకు దేవుడు ఇచ్చాడు, పాటలు రాసే వరం, పాటలు రాసి రచించి మరి స్వరకల్పన అన్ని చేసే వరం నాకు ఇచ్చాడు. దేవుడు ఈ 2 తలాంతులే నాకు ఇచ్చాడు అనుకుందాం అనుకోండి. ఈ 2టికి నేను ఎన్ని జత చేయాలా? ఎన్ని సంపాదించాలా? 4. ఇంకా 2 దేవుని కొరకు వాడబడాలి. మనం దేవుని కొరకు సంపాదించాలి. మనం ఆడేసిన కొంగడాన్నే ప్రార్థన చేయమంటే నాకు రాదు అంటుంది. ఎన్ని సంవత్సరాలైంది ఈమె రక్షింపబడి? ఎన్ని సంవత్సరాలైందమ్మా ఈమె రక్షింపబడి? ఎన్ని సంవత్సరాలైందమ్మా? 10 సంవత్సరాలు అయింటుంది. ప్రార్థన చేయమంటే నాకు రాదు అంటది.
అంటే ఎన్ని సంపాదించినావు? దేవుడు కృపావరం ఇస్తే, నీకు రక్షణ ఇస్తే, దేవుని కొరకు నువ్వు ప్రార్థన చేయంటే ఏం చేస్తున్నావు నువ్వు? ప్రార్థన రాదంటే ఆయన ఇచ్చిన వరం, కృపావరం భూమిలో దాచిపెడుతున్నావా? పాట పాడంటాం, నాకు రాదు పాట. ఎందుకు రాదు? లోకంలో ఉన్న సినిమా పాట అయితే బాగా మట్టి పెట్టుకుంటారు కదా, అవైతే బాగా వాడతారు కదా. దేవుడు అడుగుతాడు, తల్లి మిమ్మలను పాటలు ముష్యులలో వాడతారు, చక్కగా వాళ్ళు ధ్యానం చేస్తారు దాని మీద. పాటలో మైకులో వస్తుంటే పాట వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు, మతి పెట్టుకుంటారు, దాంతోపాటు పాడుతూ ఉంటారు, రిపీట్గా నేర్చుకుంటారు. దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలని వాళ్ళు ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. ముసలోళ్ళ కన్నా అన్యాయమా మీరు? భవిష్యత్తు చక్కగా ఆరాధించాలి, పాటలు పాడాలి, చక్కగా ప్రార్థన. ఏ అంశం గురించి ప్రార్థన చేయమంటున్నాడో పాస్టర్ అంటే, కానుకల కొరకు ప్రార్థన చేయమంటే కానుకల కొరకే ప్రార్థన చేయాలి. ప్రభువా వేసిన వారిని దీవించునైనా 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా వాళ్ళని దీవించు. ఇలాగ నేర్చుకోవాలి అంశాలుగా. ప్రియమైనటువంటి దేవుని మనం గమనించాలి. 5 తలాంతులు ఇచ్చిన వాడు 5కు 5 జతపరిచాడంట. దేవునికి లెక్క చెప్తున్నాడు, ప్రభువా నువ్వు 5 ఇచ్చావు తలాంతులు, 5కు 5 నేను సంపాదించాను దేవా అని తండ్రికి లెక్క చెప్తున్నాడు. 2 ఇచ్చినవాడు 2టికి 4 జతపరిచినాడు. కొంతమందికి ఉంటుంది, వాళ్ళు ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించుకోరు. వాళ్ళు దాని మీద శ్రద్ధ పెట్టరు, దాని మీద దృష్టి పెట్టరు. ప్రార్థన చేసే టాలెంట్ ఉంటుంది, పాటలు పాడే టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు జ్ఞానం. అదొక ఆస్తి మనకు దేవుడు ఇచ్చింది. నాకు చదువు రాదు కదా అంటే, చదువు రాని వాళ్ళకే జ్ఞానం ఇచ్చాడు దేవుడు. చదువు వచ్చిన వాళ్ళకే జ్ఞానం ఇచ్చినాడమ్మా? చదువు వచ్చిన వాళ్ళకే జ్ఞానం ఇచ్చినాడా? చదువు రాని వాళ్ళకు కూడా జ్ఞానం ఇచ్చినాడు దేవుడు. ఏ చదువు రాని వాళ్ళకు కూడా జ్ఞానం ఇచ్చినాడా లేదా? ఎట్లా జ్ఞానం ఇచ్చినాడు సార్? మీరు బల చెప్తున్నారు, నాకు చదివే రాదంటే. మరి చదువు రానాయమ్మ ఈడ ఎక్కి హైదరాబాద్ పోతుంది, మరి ఎట్లమ్మా? అది జ్ఞానమే కదా, దేవుని జ్ఞానమే కదా. హైదరాబాద్కి ఎటు పోయింది ఈమె చదువు రానామంటే? దేవుడు జ్ఞానం ఇచ్చినాడు ఆమెకు, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని వెళ్ళిపోయింది అంతే. చదువు వచ్చిన వాళ్ళే పోతారా ప్రయాణం అయ్యి? చదువు రాని వాళ్ళు కూడా ప్రయాణాలు చేస్తున్నారు, ఎంతోమంది, లక్షల మంది. చదువు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇంట్లో కాపురం చేసుకుంటున్నారా, వంటలు చేస్తున్నారా? చదువు రాని వాళ్ళు కూడా వంటలు చేస్తున్నారు కదా, చక్కగా రుచికరంగా చేసుకుంటున్నారు కదా. చేసుకుంటున్నారు లేదమ్మా? వాళ్ళకన్నా రుచికరంగా చేస్తారు వీళ్ళు. చదువు వచ్చిన వాళ్ళకన్నా చదువు రాని వాళ్ళే మంచి రుచికరంగా చేస్తారు వంట. ఎందుకు? వీళ్ళలోనేముంది? దేవుడిచ్చిన జ్ఞానం ఉంది చదువు రాని వాళ్ళకి. వాళ్ళ సొమ్మ అదే, చదువు వచ్చిన వాళ్ళ వారి సొమ్మ అదే. ఏమన్నా దేవుడు అందరికి ఒకటే రీతికి ఇచ్చినాడు జ్ఞానం, దాన్ని మనం ఉపయోగించుకోవాలా. ఎవరి ఆస్తి ఇది? దేవుడు ఇచ్చిన ఆస్తిది, దాన్ని మనం ఉపయోగించుకోవాలంతే. వాళ్ళకి చదువు వస్తుంది కాబట్టి వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళ ఆస్తి అది. ఏమన్నా దేవుడు అందరికి కొట్టే రీతి ఇచ్చినాడు ఆస్తి. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సోదరుడా, అదేవిధంగా 8వదిగా మనం ఆలోచన చేస్తే రక్షణ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అంటే నా ఎదుట ఉన్నప్పుడే, సంఘములో ఉన్నప్పుడే ఏం చేస్తారంటే పాస్టర్ ఉన్నారని భయంతో వణుకుతూ ఉంటారు. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా
వేలపడ నేను లేని సమయంలో కూడా మీరు భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించుకోవాలంట. దేవుడిచ్చిన ఆస్తి అది. రక్షణ నీకు ఇచ్చాడంటే దేవుని యొక్క ఆస్తి. నువ్వు రక్షింపబడినావంటే దేవుని యొక్క కుమార్తెగా కుమారునిగా దేవుడిచ్చిన ఆస్తి అది. నువ్వు ఆ ఆస్తిని ఎలాగ కొనసాగించుకోవాలా? భయముతో వణుకుతో మన సొంత రక్షణను కొనసాగించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. కర్నూలులో ఒక యవనస్తురాలు ఒక మందిరంలో కూర్చుంటే వచ్చింది. ఇద్దరం పాస్టర్లో కూర్చున్నాం. అయ్యా వందనాలు సార్ అనింది. వందనాలమ్మా అన్నాం. అట్లే నిలబడింది. ఏమ్మా చెప్పంటే, మీరు పాస్టర్లా సార్ అంటే అవునమ్మా అంటే, ఏం లేదు సార్ నేను రక్షణ పొందాలనుకుంటున్నాను అనింది. మరి ప్రాబ్లం ఏంటమ్మా? రక్షణ ఇమ్మీడియట్లో పొందండి. ప్రార్థనకు పోయే అనుభవం ఉందా? మందిరానికి వెళ్ళే అనుభవం ఉందా నీకు? మారు మనసు పొందినావా నువ్వు అని చెప్పినాం. అంటే పోతున్నా సార్, నాకు చాలా రోజుల నుండి మందిరానికి వెళుతున్నాను, కానీ రక్షణ పొందుకోవాలని ఆశ ఉంది అనింది. రక్షణ పొందుకోవాలని ఆశ ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడమ్మా. కానీ నువ్వు లేట్ చేయకూడదు. నీకు ఆశ ఉన్నటువంటి ఆశని దేవుడు తీర్మానం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఏమున్నాడు? ఆయన రెడీగా ఉన్నాడు. అలాంటి వారే దేవునికి కావాలి. అలాంటి వారే దేవునికి కావాలి. ఆయన రెడీగా ఉన్నాడు. అదే సార్ కొన్ని రోజులు ఉన్న తర్వాత అన్నీ నాకు ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి, నాకు కొన్ని చెడు తలంపులు వస్తున్నాయి, నాకు అవి కొన్ని సరి చేసుకొని తీసుకుందాం అనుకున్నా అనింది. అక్కడే తప్పుడు అడుగేస్తున్నావు అమ్మ, నువ్వు అక్కడనే పప్పులో కాలేస్తున్నావు. అది నీ శాత కాదు సరి చేసుకొని తీసుకోవడానికి. దేవుని కుమార్తెగా నువ్వు ఎప్పుడైతే చేర్చబడతావో దేవుడు నీ చేయబట్టి నడిపిస్తాడు. నీ చేయబట్టి నడిపిస్తాడు. అది నీ చేత కాదు, నువ్వు మార్చుకోలేవు, నువ్వు రక్షణ పొందుకోలేవు. నువ్వు అలాగనే వాయిదాలు వేసుకుంటూ అలాగనే వెళ్ళిపోతావు. నువ్వు అంతే లోకంలో గడిపేస్తావు. నీకు కొన్ని వాక్యం చెప్తాను, వినమ్మ తల్లి, కూర్చో అని చెప్పిన. రెఫరెన్స్ని చూసి చాలా వరకు వాక్యం చెప్పినామే. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది అంతలో కనపడే అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటిదే. తల్లి నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇప్పుడు ఇంటికి పోయే తలకి నువ్వు ఇంటికి పోతావని నమ్మకమా? నీకు ఇంటికి పోతావని నమ్మకమా? నువ్వు ఇక్కడ వచ్చినావు కదా, ఇప్పుడు నీ ఇంటికి వెళుతున్నావు. నువ్వు ఇప్పుడు ప్రయాణమై నువ్వు ఇంటికి వెళుతానని నీకు గ్యారెంటీ ఏమన్నా ఉందా అంటే, దేవుని చిత్తమైతే ప్రభా నన్ను ఇంటికి చేర్చబడుతావు నువ్వు అంతే. దేవుని చిత్తమైతే, ప్రభా నీ చిత్తమైతే నేను రక్షణ పొందుకుంటున్నానైనా, నాకు రక్షణ ఇవ్వనైనా అని దేవుని చిత్తంలో నువ్వు అడిగి రక్షణ పొందుకో. నీ జీవం ఏపాటిదే చెప్పు. నీ జీవం దేవుని చేతిలో ఉంది. దేవుడుగాన ఒక్కసారి నిన్ను విడిచిపెడితే, దేవుని చేతిని దొలుపుకొని నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఏమైతావో తెలియదు. దేవుని చేతిని కానీ దులుపుకొని నువ్వు వెళ్ళిపోతే ఏమైతావో తెలియదు. ఒక తండ్రి పట్టుకొని వెళ్ళిపోతుంటాడు పిల్లవాడిని. వాడు ఏం చేస్తాడంటే, తండ్రి ఇట్లా పట్టుకుంటే ఆ పిల్లవాడు దులిపించుకొని తండ్రి చేతిని పట్టుకుంటాడు. ఎందుకు? తండ్రి చేతిని పట్టుకుంటాడట. ఎందుకు? నాకు ఇష్టమైనప్పుడు తండ్రిని పట్టుకుంటా, నాకు ఇష్టం లేనప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటాడంట. అలాంటి స్వభావం మనలోన. తండ్రి చేయి పట్టుకొని ఉంటాడు, కానీ దాన్ని దులిపించుకొని వెళ్ళిపోతుంటారు చాలామంది. వాళ్ళకి చెడు అలవాట్లు ఉంటాయి. దులిపించుకొని మందిరానికి రారు, దేవుని సహవాసానికి రారు. ఎందుకు? వాళ్ళలోన దులిపించుకొని పోయే స్వభావం వాళ్ళలోన ఉంది కనుక. తండ్రి ఎప్పుడు చేతనే పట్టుకుంటుంటాడు. రండి పిల్లలారా, మిమ్మల్ని చేయి విడువను ఎడబాయను అంటాడు దేవుడు. విడువను ఎడబాయను అంటాడు. కానీ ఏం చేస్తారంటే, వీళ్ళు జ్ఞానం ఇచ్చినాడు కదా దేవుడు, ఆ జ్ఞానంతో దులిపించుకొని వెళ్ళిపోతుంటారు చాలామంది. తాగే అలవాటు ఉందని, చెడు వ్యసనాలు అలవాట్లు ఉన్నాయని
ఎన్ని రోజులు దులిపించుకొని పోతావు? ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సోదరుడా, ఎవరిచ్చిన ఆస్తి రక్షణ? ఇది ఎవరిచ్చిన ఆస్తి అమ్మ? ఇది దేవుడు ఇచ్చిన ఆస్తి. ఈ ఆస్తిని ఎలాగ కాపాడుకోవాలి మనం? సొంత దినదినము భయముతో వణుకుతో మన సొంత రక్షణను కొనసాగించుకోవాలి. ఇప్పుడు రక్షణ పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి, పైకి ఎత్తండి. దేవుడు రక్షణ పొందుకున్న పిల్లలను ధైర్యంగా ఈ హస్తాలు దేవునికి చూపారు. ప్రభువా, నీ కుమార్తె నేను, నీ కుమారుని నేను. ఈ ఆస్తిని మనం ఎలాగ కాపాడుకోవాలా? దినదినము భయముతో వణుకుతో మన సొంత రక్షణను కాపాడుకోవాలి. మనమే కాపాడుకోవాలి. అది ఎవరి చేతిలో పెట్టాడు? మన చేతిలోనే పెట్టాడు. దేవుడు చేయి పట్టుకొని ఉంటాడు, కానీ దులిపించుకొని పోయే స్వభావం నీలోనుందా? అలాంటి స్వభావం, అలాంటి అలవాట్లు, అలాంటి క్రియలు, అలాంటి పాప తలంపులు నీలోనే ఉన్నాయా? పాప క్రియలు, దేవుని మందిరాన్ని ఎగ్గొట్టిపోయే స్వభావం మనలోనుందా? మందిరానికి రమ్మంటే ఈరోజు పనులు ఉన్నాయి సార్. నీ సొంత రక్షణను దినదినం భయముతో వణుకుతో కొనసాగించుకోవాలంటే అది ఆశమాశ కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యమే మనకు సెలవిస్తుంది. దినదినము ఒక్కరోజా, వారానికి ఒక రోజు అన్నాడు దేవుడు ఏమన్నా? దినదినము భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. దినాము మందిరానికి రామంటే జయానంద సారికి పనిలే పాటలే, దినాం ప్రార్థన పెడతాడు, రా అంటాడు. మాకు రోజు పనులు ఉంటాయి అనుకుంటారు చాలా. దినదినము కాపాడుకోవాలి. వారానికి ఒక్కసారన్నా ఖచ్చితంగా రండమ్మా మందిరానికి అని దేవుడు పిలుస్తున్నాడు. ప్రభు బలలో రక్షణ పొందుకున్న వాళ్ళు ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. ఆయన మరణంలో ఆయన పునరుత్థాన శక్తిని మనం పొందుకున్నాం. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సోదరుడా, మనం గమనించాలి. దుర్దినములు రాకముందుకే నీ సృష్టికర్తను స్వర్ణకు తెచ్చుకోవాలి. దుర్దినాలు రాబోతున్నాయి, ఆ చెడ్డ దినాలు రాబోతున్నాయి. త్వరగా నీ సృష్టికర్తని నీ యొక్క స్వర్ణకు తెచ్చుకోవాలి. నువ్వు జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి. యవనస్తుడమైనా యవనస్తురాళ్ళమైనా చాలామంది హెచ్చరిస్తూ ఉంటాను నేను. మీరు రక్షణ పొందుకున్నారా? లేట్ చేసుకోవద్దండి. దుర్దినాలు ఎప్పుడు వస్తావో తెలియదు. ఆ చెడ్డ దినాలు ఎప్పుడు వస్తావో తెలియదు. నీకు ఎలాగా మరణం నీ మీదకి వస్తుందో తెలియదు. అదే దుర్దినం. ఏం దినమమ్మా? ఇలాగనే కర్నూలులో నేను ఒక ప్రసంగం చేసి ఒక పాట రాసిన. దుర్దినములు రాకముందే యెహోవాను నమ్ముకొనుము. దుర్దినములు రాకముందే యెహోవాను నమ్ముకొనుము. యెహోవాను నమ్ముకుంటే రక్షింపబడుతావు. యెహోవాను నమ్ముకుంటే రక్షింపబడుతావు. దుర్దినములు రాకముందే యెహోవాను నమ్ముకొనుము. దుర్దినములు రాకముందుకే యెహోవాను నమ్ముకొనుము. ఈనాడు ఎంతోమంది యవనస్తులు దుర్దినాలు రాబోతున్నవయ్యా, రక్షణ పొందుకోండి అంటే మేము ఇంకా ఎంజాయ్ చేయాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. ఇప్పుడే మాకెందుకు రక్షణ? ఇప్పుడెందుకు మేము అవన్నీ అల్లరి చిల్లరిగా తిరగలేము కదా, సినిమాలు చూడలేము కదా, స్నేహం చేయలేము కదా. ఎంతోమంది ఈనాడు వాళ్ళ ఆలోచనలు మైండ్లో ఫీడ్ అయిపోయి ఉంటాయి. వాళ్ళకు ఎంత చెప్పినా అయినారు. దుర్దినాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. నీకు తెలియదు, నాకు తెలియదు. ఆ దుర్దినాలు రాకముందుకే రక్షణ పొందుకోవాలంట.
ప్రతి మనిషి కూడా యవ్వన కాలంలో ఆయన కాడి మోయట మంచిది. ఇప్పుడు సునీల్ ఉన్నాడు, యవ్వన కాలంలో ఉన్నాడు. ఎవరు కాడి మోయాలంటే ఇప్పుడు దేవుని కాడి మోయాలా. వీళ్ళున్నారు ఇప్పుడు యవ్వన కాలంలో ఉన్నారు, ఎస్తేరమ్మ ఎప్సిపమ్మ. ఎవరు కాడి మోయాలి ఇప్పుడు? దేవుని కాడి మోయాల. దేవుని కాడి మోయకపోతే సరే, దేవుడు చెయ్యి ఇడిచిపెడితే సాతాను చేతులకు అప్పగింపబడి వాళ్ళ జీవితాలు పతనమైపోతాయి. వాళ్ళే కాదు, అలాంటి వారు యవనస్తురాళ్ళు ఈ లోకములో, మన గ్రామములో, లోకములో, గ్రామాలలో, పట్టణాలలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు పాడు చేసుకోవడానికి వాళ్ళకు వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. మన గ్రామంలో ఎంతమంది ఉన్నారు యవనస్తులు? ఎవరన్నా మందిరంలో కూర్చున్నారు? ఇప్పుడు ఇంటిలో ఉన్నారు యవనస్తురాళ్ళు ఉన్నారు. మందిరానికి చక్కగా మర్యాదగా క్రమంగా భయభక్తులు కలిగి వస్తున్నారమ్మా? తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారా? తల్లిదండ్రులు భయం పెడుతున్నారా? తల్లిదండ్రులు ఎందుకు భయం పెడతారంటే, వాళ్ళ ఇంటిలో వాళ్ళు పనులు చేయకపోతే, నీళ్ళు ఎత్తుకరాకపోతే, పొలాలలో పని చేయకపోతే భయం పెడతారు వాళ్ళకి. ఎందుకురా? నేను చెప్పిన మాట ఏనో, ఆ పొలంలో వాన వస్తే సరుకు ఆగమైపోతుంది, పోదాంరా అని కొట్లాడరా? వాన వస్తే ఆ సరుకంతా ఆగమైపోతుందిరా. అది కానీ చెప్పి పని చేయించుకుంటారే, ఒరే నీ జీవితం పతనమవుతుందిరా, ఆ మందిరానికి వెళ్ళు అని ఎవరన్నా కొట్లాడుతున్నారా? తల్లిదండ్రులు కొట్లాడుతున్నారా? ఈనాడు నీ జీవితం పాడైపోతుందిరా, పతనమైపోతుంది, మందిరానికి వెళ్ళురా, కొన్ని మాటలు, దేవుని మాటలు దొరుకుతాయి అక్కడ అని ఎవరన్నా చెప్తున్నారా? అట్లా చెప్పరు. వాళ్ళ పనులు చేపించుకొని ఇంకా కొట్లాడతారు. దేవుని మందిరానికి వెళ్ళడానికి ముందరగా నువ్వు ప్రోత్సహించు. పిల్లలు వాళ్ళ జీవితాలను కట్టుకుంటారు. వాళ్ళు దేవుని వాక్యాన్ని విని దేవుని జ్ఞానం దొరుకుతుంది అక్కడ. చెప్పేవారు లేక చెడిపోయినారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను మనం గమనించాలి. దేవునిలో ఉండకుండా పతనం చేసేది అంటే ఒకటి పాపము, రెండోది సోమరితనం, మూడోది ఇబ్బందుల పాలవుతారు. ఏం పాలవుతారు వీళ్ళు? ఇబ్బందుల. పాపముల పడితే సోమరితనం వస్తుంది. ఏమొస్తుంది? పాపముల పడితే సోమరితనం వస్తుంది. వాడు తాగిపోతాడు, వాడు పని చేస్తాడా? మరి పనికోరా అంటే వాడు తాగి తందన్నాడు ఆడతాడు. ఇంట్లో పని చేస్తాడు వాడు. సోమరితనం వస్తుంది. తర్వాత ఇబ్బంది.